సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. 88 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. అంతారం శివారులో ఇండోర్ స్టేడియంను ప్రారంభించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. TUWJ IJUలో భారీగా చేరిన TUWJ 143 యూనియన్ విలేకరులు. ఫిబ్రవరి 25 నుండి జీవన్గి శ్రీ మహాలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు. తాజా మాజీ కౌన్సిలర్లను ఘనంగా సన్మానించిన మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. రైల్వే పట్టాలు దాటుతుండగా గూడ్స్ ట్రైన్ ఢీకొని నరసమ్మ అనే వృద్ధురాలు మృతి. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్. మహిళా చైన్ స్నాచర్ అమూల్య అరెస్ట్, రిమాండ్కు తరలింపు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు మండలానికి చెందిన 88 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పంపిణీ చేశారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో లబ్ధిదారులకు 88,10,208 రూపాయల విలువ గల చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఆడపిల్లల తల్లిదండ్రులకు ఎంతో ఉపయోగపడుతుందని, అందుకే ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందిస్తున్నదని తెలిపారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలలో ఎవరైనా మధ్యవర్తులు, నాయకులు, అధికారులు పర్సెంటేజీలు అడిగితే తనకు తెలపాలని ఎమ్మెల్యే కోరారు. మధ్యవర్తులకు ఎవ్వరికి డబ్బులు ఇవ్వరాదని లబ్ధిదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల బాలరెడ్డి, DCCB వైస్ చైర్మన్ రవిగౌడ్, తాండూరు మండల మాజీ ఎంపీపీ శరణు బసప్ప, మాజీ ఎంపీటీసీ రాజ్ కుమార్, AMC డైరెక్టర్ జన్నప్ప, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉత్తమ్ చంద్, మాజీ AMC చైర్మన్ వడ్డే శ్రీనివాస్, తాండూరు మండల MRO తారాసింగ్ నాయక్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనకు బీద వాళ్లకు చేదోడు వాదోడుగా, ఆ కుటుంబానికి ఒక ఆసరగా ఇస్తే 1 లక్ష రూపాయలు ఆదుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో అది కంటిన్యూ చేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినాం, గతంలో 3 నెలలకు 6 నెలలకు కూడా రాకుండా, ఎందుకంటే బీద బడుగు బలైన వర్గాలు ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఎంతో ఇబ్బంది పడతారు. 3 రూపాయల మిత్తి 5 రూపాయల మిత్తి బయట తెచ్చుకుంటారు. వారిని మనం ఆదుకోవాలా అని చెప్పినప్పుడే డీలో కూడా కాకుండా ఇప్పుడే మన తహసీల్ MRO గారు చెప్పినట్లు ఇంకా స్పీడ్ కావడానికి మీరు ఎంబడే మీ పాపకు పెళ్ళి అయిన తక్షణమే మీ సేవా కేంద్రంలో కూడా ఫార్మేట్ ప్రకారం మీరు అప్లై చేయండి. ఇంకా అర్జెంటుగా మీకు వచ్చే వెసులుబాటు ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే నేను గతంలో చూసిన ఆడబిడ్డలు పుడితే మాకెక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పి ఉడ్ల గింజలు కూడా వేసి చంపేసారు. నేను ఆ కళ్ళతో చూసిన వరకు ఆడబిడ్డల తల్లిదండ్రుల బాధలు, ఆ బాధలు ఎవ్వరు కూడా పడవద్దు. ఖచ్చితంగా మీ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు మీరు మీ బిడ్డల పెళ్లిళ్ళు చేసిన తొందరగానే ఇప్పించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకొని తొందరగానే ఇప్పిస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇంకొక విషయం మీకు చెప్తా ఉన్నాను, మీరు ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా మధ్య దళారులకి ఇవ్వాల్సిన అవసరం లేదు. అధికారులకి కానీ లీడర్లకి కానీ ఎవరికైనా 1 రూపాయి ఎవరైనా అడిగినట్లుంటే, ఎందుకంటే ఇది బీదలకు కాయ కష్టం చేసి ఎంత ఇబ్బంది పడుకుంటే మీరు ఆ పెళ్లిళ్ళు చేస్తారో వాళ్ళకు ఒక ఆసరాగా ఈరోజు చేస్తూ ఉన్నాం. వారికి డైరెక్ట్ నేరుగా ఆ అమౌంట్ మీకే చెందాలి. ఎవరికి అధికారుల ప్రమేయం లేదు. గవర్నమెంట్ ఈరోజు ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా ఖచ్చితంగా ఈ స్కీమ్ని ఖచ్చితంగా త్వరితగతిన ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మీకు ఇస్తూ ఉన్నాం. దీంట్లో దళారీలకు ఎవరికి 1 రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా మిమ్మల్ని అడిగినట్టుంటే నేరుగా నాకు ఫోన్ చేయండి. ఎంబడే వారినైనా సరే వాళ్ళ పైన తప్పకుండా శిక్ష, వారిపైన కఠినమైనటువంటి తప్పకుండా వారికి వృద్ధి చెప్తాం. వారైనా సరే దాంట్లో మీద డబ్బులు అడిగినట్లుంటుంటే ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష తప్పదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, దయచేసి వీరందరూ కూడా తీసుకుపోయి నెంబడి మీరు గూట్లలో, ఇండ్లలో, బీరులలో పెట్టకండి. తొందరగానే అకౌంట్లో వేసేయండి. ఇప్పటికే లేట్ అయిపోయింది. రేపు అవసరం అనుకుంటే సోమవారం నాడు మీరు అకౌంట్లో వేయండి. వీలైతే రేపే వేయండి. రేపు మీకు ఆ వెసులుబాటు కాబట్టి ఇప్పుడు సోమవారం వరకు మీరు తొందరగా వేసేయండి. ఇమ్మీడియట్ క్యాష్ అవుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఇంకెవ్వరు కూడా నెక్స్ట్ ఇంకెవరైనా రాని వాళ్ళు ఉంటే కూడా, ఏదైనా పెండింగ్ ఉంటే కూడా ఖచ్చితంగా వాళ్ళని కూడా మాట్లాడి పెండింగ్ ఉన్నాయని కూడా ఇప్పిస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చే వారందరూ కూడా మనస్ఫూర్తిగా
తాండూరు మండలం అంతారం శివార్లో 2 కోట్ల నిధులతో నిర్మించిన ఇండోర్ స్టేడియాన్ని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్ షటిల్ ఆడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో యువత క్రీడల్లో రాణించాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పట్లోల బాలరెడ్డి, బాతుల నాగు, బంటు వేణుగోపాల్, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. టీయూడబ్ల్యూజే ఐజేయు విలేకరుల సంఘంలో టీయూడబ్ల్యూజే 143 యూనియన్ విలేకరులు భారీగా చేరారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని గంజ్లో టీయూడబ్ల్యూజే ఐజేయు డివిజన్ అధ్యక్షులు వెంకటరెడ్డి అధ్యక్షతన టీయూడబ్ల్యూజే ఐజేయు సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పట్లోల వేణుగోపాల్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు శ్రీనివాచారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ విలేకరుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని, చాలా రోజులుగా చూస్తున్న ప్రెస్ క్లబ్, ఇళ్ల స్థలాలు, ఇండ్లు తదితర సమస్యలను త్వరలో పరిష్కరించనున్నట్లు తెలిపారు. విలేకరుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేయడం జరుగుతుందని తెలిపారు. ఫిబ్రవరి 10వ తేదీలోపు సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని, ఆ తర్వాత కొత్త కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్ర, జిల్లా నాయకులు సూచించారు. ఇప్పటి వరకు ఆరోగ్య బీమా, విలేకరుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలో 50% రాయితీ తదితర సమస్యలను పరిష్కరించామని తెలిపారు. టీయూడబ్ల్యూజే 143 విలేకరుల సంఘం నుండి టీయూడబ్ల్యూజే ఐజేయు సంఘంలోకి విలేకరులు శివానంద్, గోపాల్, ముక్తార్, కృష్ణ, నరేష్, మునిరుద్దీన్, అలీం, నర్సింలు తదితరులు సభ్యత్వం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో 4 మండలాలు, తాండూరు పట్టణ విలేకరులు పాల్గొన్నారు. సమస్యలు చాలా మంది చెప్పారు, నివేదన గారు చెప్పారు, హౌస్ గారు చెప్పారు, అందరూ కూడా విలువలు నిజమే, విలువలు చాలా దిగజారిపోతున్నాయి. ఇది కాపాడుకోవాలి అంటే మన యూనియన్ లో ఉపసంఘాలు ఉండాలి. మన దీంట్లో ఉంటాయి చూసుకుంటే మీరు, మన యూనియన్ లో, స్టేట్ యూనియన్ లో సోషల్ మీడియా ఒక కమిటీ ఉంటుంది, దాడుల కమిటీ ఒకటి ఉంటుంది, ఇంకా రకరకాల యూట్యూబ్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా సపరేట్ కమిటీస్ ఉన్నాయి. అట్లాగే మన యూనియన్ లో కూడా, తాండూరు డివిజన్ లో కూడా ఈ సబ్ కమిటీస్ పెట్టుకుంటే వాళ్ళు మాట్లాడుకుంటారు. ప్రతి నెల మీటింగ్లు పెట్టుకున్నప్పుడు ఏ సమస్య వస్తే వెంటనే మన దృష్టికి వస్తుంది, అక్కడక్కడ సమస్య పోతారు. అట్లాంటి విలువలు అనేది కొంచెం ఇబ్బందికరంగా మారకుండా ఉంటుంది. లేదు అంటే రోజుకి అందరిని ఒకటే కారణం కట్టేశారు, ప్రెస్ అని అంటారు, అందరూ ఒక్కటి చేసినా కానీ అందరికీ చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి దీన్ని మనం కాపాడుకోవాలి. విలువలు ఉంటేనే మన గౌరవం మార్కెట్. మనం ఎప్పుడైతే విలువలు కోల్పోతామో అందరికీ పోతుంది విలువ, అందరికీ గౌరవం పోతుంది. ఒక్కరికి కాదు, ఒక్కరు చేసిన తప్పుకి అందరూ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఉత్సాహవంతులు ఉన్నారో వాళ్ళు కమిటీ అయిన తర్వాత సబ్ కమిటీస్ వేసుకోండి, దాడుల కమిటీ వేసుకోండి. చూసాను మొన్న ఆర్మిరెడ్డి రాలేదు, తనదాకా వస్తే కానీ అందరికీ ఫోన్ చేసి పిలిచి రాలేడు, వాళ్ళు దాడి జరిగినప్పుడు, వాళ్ళ మోహన్ బాబు దాడి జరిగినప్పుడు. కాబట్టి పెద్ద ఇష్యూ జరిగింది. అంతకుముందు అబ్బాయి మోహన్ ఇష్యూ జరిగింది, యాదాద్రి వస్తుంది వార్త రాసి. ఆ రోజు కూడా నాకు ఫోన్ చేసి వెంటనే పంపించారు. మనం డిఎస్పీ సార్ మాట్లాడాను, వీళ్ళకి మాట్లాడదాం, అక్కడిదక్కడే సారి సమసిపోయింది. అట్లా వస్తుంటే ఇబ్బందులు. కాబట్టి అన్ని సబ్ కమిటీస్ పెట్టుకోండి. సబ్ కమిటీస్ పెట్టుకుంటే ఈ సమస్య ఉండదు. ఇంకా మూడవది, ఎప్పుడు నేనే కాదు, నాకు నుంచి 26 సంవత్సరాలు అయింది పనిచేసి టీవీలో. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఏ మీటింగ్ పెట్టినా ఇళ్ల స్థలాలు, హౌస్, ఇళ్ల స్థలాలే తెలుసుకున్నా. ప్రత్యేక గుర్తింపు అప్పటి నుంచి ఉంది మనకు. జిల్లా ఏర్పాటై కూడా దాదాపు 2016 అంటే ఇప్పటికి 8 ఏళ్ళు అవుతున్నా కానీ అప్పటి నుంచి మనకి బ్రహ్మాండమైన గుర్తింపు ఉంది. ఇదే కార్యక్రమాన్ని ఇక ముందు కూడా మనం ఇదే ఐక్యతను ప్రదర్శించి కొనసాగించాలి. కొంచెం చిన్న ఈ మధ్య 5
143 కారణంగా కొంచెం ఇబ్బందులు వచ్చినా కానీ మరి ఇప్పుడు అందరూ కూడా సమస్యపోయే పరిస్థితి ఉంది. ఇంకా మిగతా వాళ్ళ పెద్దలతో కూడా అందరితో కూడా మాట్లాడుతున్నాం. వాళ్ళందరూ కూడా ఈ మన యూనియన్కి వచ్చే వీలుంది. నేను ఒకటే ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, 10 తారీఖు వరకు అయితే సభ్యత్వం నమోదు సభ్యత్వం తీసుకున్నాము. నేను జిల్లా యూనియన్ అధ్యక్షుడు ఇక్కడే ఉన్నాను. మీరు రిక్వెస్ట్, ఈ తాండూరు కమిటీకి ఒక అవకాశం ఇవ్వండి. 20 తారీఖు వరకు మహాసభ లోపల తాండూరులో వీళ్ళ ఆధ్వర్యంలోనే ఐజేయు భవనం అనేది 20 తారీఖు లోపలనే ఏర్పాటు చేసే విధంగా తక్షణమే 20 తారీఖు లోపల ఇట్లాంటి మనకు ఏదో ఒక దగ్గర ఉంటే మాట్లాడుకోవడానికి అవకాశం ఏది లేదు. ఆ పెట్టి కింద కూర్చో, ఆడ కూర్చో, ఆ స్కూల్లో కూర్చో, ఇక్కడ కూర్చో, ఆ కాలేజీలో కూర్చో అనకుండా ఒక మనకు కూడా తాత్కాలిక భవనం ఒకటి ఉంటే మనం నిరంతరం ప్రతి 2వ ఆదివారం, 3వ ఆదివారం, 4వ ఆదివారం మీటింగ్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. నా విజ్ఞప్తి ఏంటంటే తాండూరు డివిజన్ కమిటీ అధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ గారికి 20 తారీఖు లోపల మహాసభ లోపల కూడా నేను మీతో ఉంటాను. ఏ సహాయ సహకారం కావాలన్నా, ఆర్థిక సహకారం కావాలన్నా, ఇంకే సహకారం కావాలన్నా భవనం చూపిస్తాను. తక్షణమే మనం దాన్ని చూద్దాం. పెద్దలు జిల్లా అధ్యక్షులు కలిసి చూద్దాం, చూసి ఫైనల్ చేద్దాం. ఏ ఇబ్బంది లేని భవనాలు ఉన్నాయి, అక్కడికి వెంటనే వెళ్ళిపోదాం. 20 తారీఖు లోపల దాన్ని వేద్దాం, కుర్చీ వేద్దాం, మైక్ ఫిట్ చేద్దాం. అన్ని కూడా ఏ కావాలన్నా మీకు అడగండి, మేము సదా సిద్ధంగా ఉంటాము. కాబట్టి అది చేయండి, మీకు గుర్తింపు ఉంటుంది. మా ఆయాంలో తాకుండా ప్రెస్ క్లబ్కి కానీ ఐజేయు భవనం ఒకటి పెట్టామని చెప్పేసి ఉంటుంది. అందరూ కూడా అక్కడ కలుసుకోవచ్చు, లేదంటే ఇంట్లోనే ఎవరో అనుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది మరి. కాబట్టి నా విజ్ఞప్తి, ఈ నెల 20 తారీఖు లోపల మహాసభ లోపలనే మనం మరోసారి మీటింగ్ పెట్టుకుందాము. మహాసభలో మన యూనియన్ తరఫున డిమాండ్ ఏం పెట్టాలి, ఏం చేయాలి ఇక్కడ కాదు, మనం అనుకున్న తాత్కాలిక భవనంలో ఖచ్చితంగా మన యూనియన్ కార్యక్రమాలు కూడా ఇలాంటి స్పందన లేదు, ఇలాంటి కార్యక్రమాలు లేదు, ఇలాంటి ఇది లేదు, ప్రోత్సాహం లేదు. కాబట్టి మనం మన కార్యక్రమాలను వేగవంతం చేస్తే ఆటోమేటిక్ ఈరోజు శివు కావచ్చు, ఇంకోరు కావచ్చు, గోపాల్ కావచ్చు, ఇంకోరు కావచ్చు, మనం అట్రాక్ట్ అయ్యి మన దగ్గరికి వచ్చే వాళ్ళు, అవతలకి బయటికి వెళ్ళే వాళ్ళు అందరూ చాలా మంది వచ్చిన వాళ్ళు వస్తారు. అందరం ఐకమత్యంగా కలిసి మన యూనియన్లో తాండూరులో ఒకటే యూనియన్గా పాలు చేసి మనం మంచి పేరు తెచ్చుకోవాలి. ఇంకోటి, విలేకరులకు అలవాటు ఏంటి, నిరంజన్ చెప్పినట్టు నైతిక విలువలు పొరపాటు. నైతిక విలువ అనేది విజయానికి కంపల్సరీ ఉండవలసిన ప్రథమ లక్షణం. నైతిక విలువలు ఉండాల్సిన అవసరం ఉంది. మనము పిల్లలు పేరడానికి పోయే అవసరాలు అసలు వద్దు. పిల్లలు పేరడానికి పోతే పోకున్నా నీకేం వచ్చే బాధ లేదు, ఇది లేదు. ఇప్పుడు రిటర్న్ చెప్పిన ఆఫీస్ నుంచి ఏదో క్లారిఫికేషన్ అంటారు, దానికి సమాధానం చెప్తాము, చేస్తాము, నడిచిపోతుంది కదా, ఇది మనస్తుంది, అది నడిచిపోతుంది. కాకపోతే మనము పిల్లలు పేరడానికి పోవడము, అనవసరంగా అక్కడ చేయడము, చేసుకోవడం. దాంట్లో మన మధ్యలో కొంతమంది మిత్రులు ఉన్నారు, యూట్యూబ్ మిత్రులు, వాళ్ళు కూడా వాళ్ళ నుంచి కూడా చాలా ఇంకోటి, వాళ్ళ నుంచే అని కాకుండా మన ప్రవర్తన, మన రిపోర్టర్ జర్నలిస్టు అనే వ్యక్తి యొక్క ప్రవర్తన, జర్నలిజం విలువల్ని, జర్నలిజం లక్షణాన్ని మనం మర్చిపోయి ప్రవర్తిస్తున్నాము, పనిచేస్తున్నాము. ఏదో మన సాధన కోసం మన పొద్దున ఏం తీసుకోవాలి అనే ఒక తాపత్రయం కనిపిస్తే వేరే ఏం కనిపిస్తుంది. అందుకే మన ఇంట్లో ఉన్న ఐక్యతలు, మన నాయకులు, మన వ్యాపారులు కానీ, మన ప్రాంత ప్రజాప్రతినిధులు కానీ అందరూ మనం తీసుకునే అవకాశం ఏర్పడిన ఆ పరిస్థితులను మనం ఎన్నో చేసుకోవాలి. మనము ఒక విధి విధానాలు పద్ధతులు కానీ ఒక చేసుకోవాలి. అందుకు దానికి అనుకూలంగా రెగ్యులర్గా మనము నెలకోసారి మన కార్యక్రమాలను ఫిబ్రవరి 25వ తేదీ నుండి జీవన్కి శ్రీ మహాలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని దేవస్థాన కమిటీ తెలిపింది. శుక్రవారం దేవాలయ కమిటీ అందుకు సంబంధించిన స్వామివారి లగపత్రికను విడుదల చేశారు. ఫిబ్రవరి 25న పల్లకి సేవ, 26న అభిషేకం, 27న కళ్యాణం, రథోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ మునీందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మాణిక్ రెడ్డి, వీరారెడ్డి, మాధవరెడ్డి, వెంకప్ప, బసప్ప, బాలకృష్ణ, అంజిలప్ప, భీమప్ప, గోపాల్, వడ్డే నాగప్ప, జగదీశ్వర్ స్వామి, ఓగిపూర్ మల్లికార్జున స్వామి తదితరులు పాల్గొన్నారు.
తాజా మాజీ కౌన్సిలర్లను మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఘనంగా సన్మానించారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కౌన్సిలర్లందరూ అభివృద్ధి కోసం కృషి చేశారని అన్నారు. రాబో రోజుల్లో మళ్లీ కౌన్సిలర్లుగా మీరే విజయం సాధించాలని ఆకాంక్షించారు. తనకు అభివృద్ధిలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దీపా నరసింహులు, టీజేఎస్ కౌన్సిలర్ సోమశేఖర్, ఎంఐఎం కౌన్సిలర్ సయ్యద్ సాజిద్ అలీ, బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆసిఫ్, అస్లాం, శోభారాణి, వరాల శ్రీనివాస్ రెడ్డి, ముక్తార్ నాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ టైంలో కోవిడ్ లాంటి ఇబ్బందులున్న కోవిడ్ సమయంలో మీరు అందరూ కూడా సేవలు అందించారు. తాండూరు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ తాండూరు ప్రజల కష్టాలను మరి మీ భుజాల మీద తీసుకొని మీరు అన్ని విధాలుగా వాళ్ళకి అండగా ఉండి తాండూరు పట్టణ అభివృద్ధి కోసం తాండూరు పట్టణాన్ని సుందరీకరణ విషయంలో కూడా మీరందరూ కూడా ఎంతో కష్టపడి మరి చేయడం జరిగింది. అంతేకాకుండా మరి మా వంతు కూడా మరి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి మీ అందరితో పాటు ప్రజలకు సేవ చేసే అవకాశం నాకు ఇచ్చారు. మీరందరూ కూడా నాతో పాటు ఉండి మరి తాండూరు పట్టణంకి అన్ని విధాలుగా మంచి చేయడంలో మనం అందరం కూడా పాల్పంచుకున్నందుకు కూడా నేను మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి అంతేకాకుండా మరి నా వంతు కూడా నేను అన్ని విధాలుగా మీకు ఆ రోజున అండగా ఉన్నాను. మరి మీకు నిధుల విషయంలో కావచ్చు, ప్రతి వార్డుకి ₹1,00,00,000 నిధులు ఇవ్వడమే కావచ్చు, మరి మిగతా పనులలో కూడా అన్ని విధాలుగా నేను కూడా నా వంతు కృషిని చేసినాను. మరి దానికి కూడా మీరందరూ సహకరించినందుకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి ఇప్పుడు ఏదో టర్న్ అయిపోయిందని కాకుండా మరి రాబోయే రోజుల్లో కూడా మరి మీలాగా ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉండి తాండూరు పట్ల అభిమానం ఉండి తాండూరుని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలి అనే ఒక మంచి పట్టుదలతో మీరు అందరూ ఉన్న వాళ్ళే. కొంతమంది ఇక్కడ ఉన్న కౌన్సిలర్స్ మరి గతంలో 2-3 సార్లు కూడా మరి సేవలు అందించిన వాళ్ళే ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ మీరు తాండూరు పట్టణ ప్రజలకు మీరు మళ్ళీ ఎన్నిక అవ్వాలని చెప్పి కూడా భగవంతుని ప్రార్థిస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ సన్మాన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందామని చెప్పి నేను తెలియజేస్తాను. ఇన్వైట్ చేసినందుకు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పార్టీలకు అతీతంగా మమ్మల్ని పిలిచి గౌరవంగా ఇక్కడ ఫెలిసిటేషన్ చేయడం చాలా సంతోషదాయకం. మేము 4 సంవత్సరాలుగా మీతో పనిచేసినందుకు మేము ఎంతో గర్విస్తున్నాము. ఎందుకంటే మాకు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, వీరు కానివ్వండి ఎంతో గౌరవం, ఒక లేడీస్ ఒక అక్క చెల్లెలకు భావించి మమ్మల్ని మీతో పాటు ఈక్వల్గా తీసుకెళ్ళి ముందుకు నడిపించి, అలాగే తాండూరు డెవలప్మెంట్లో మా వంతు మీరు మాకు కూడా భాగస్వాములు చేసినందుకు మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్న. మీతో పాటు నిజంగా చెప్తున్నాను, నేను యాజ్ ఏ మున్సిపల్ కౌన్సిలర్ల కన్నా అన్నగా సిస్టర్గా నేను ఎంతో గర్విస్తున్నాను. మీతో పాటు నాకు ఈక్వల్గా మన పార్టీ తరఫు నుంచి ఈక్వల్ రెస్పెక్ట్ దొరికింది. మీతో ఈక్వల్గా నాకు రెస్పెక్ట్ దొరికింది. ఇక్కడ మీకు చేసిన నాకు రెస్పెక్ట్ కల్పించిన ప్రతి ఒక్క టీఆర్ఎస్ కార్యకర్తకు కానివ్వండి, కౌన్సిలర్లకు కానివ్వండి, నన్ను ఈ స్టేజ్లో నిలబెట్టిన మా తోటి నాయకులందరికీ కానివ్వండి పేరు పేరున మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మున్ముందు మీతో మళ్ళీ కలిసి పనిచేయాలని, యాజ్ ఎమ్మెల్యేగా మీరు ఉండాలని, యాజ్ ఏ కౌన్సిలర్గా మీరు ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో కాకుండా దాదాపు మున్సిపాలిటీలో అత్యధికంగా టీఆర్ఎస్ కౌన్సిలర్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మంచి చెడు అన్నిటితో సమానంగా మన సమాజంలో చూపించినట్టు ప్రెస్ మిత్రులు కూడా చాలా వరకు సపోర్ట్ చేశారు. ఈ గడిచిన 5 సంవత్సరాలు మీ వంతు కృషి కూడా ఎంతో ఉంది. తాండూరు అభివృద్ధి చేయడంలో కూడా మీ వంతు కృషి ఎంతో ఉంది. మీకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అలాగే తాండూరు మున్సిపల్కి అన్న వాళ్ళు లేదు అలాగే
అలాగే మన कॉन्फ्रेंस को बुलाकर हमारे एक्सएमएलए रोहित रेड्डी साहब से जो उनको एजाज से मोहब्बत से नवाजा है, मैं आप तमाम का शुक्रिया अदा करता हूँ। ख़ासतौर से हमारे रोहित रेड्डी साहब का जो हमेशा हमको टच में रहते हैं, बात करते रहते हैं, तांडोल के हालात के बारे में जायज़ा लेते रहते हैं। और मैं आपका तहे दिल से शुक्रिया अदा करता हूँ मेरी और मेरी पार्टी की तरफ से। चाहे एमएलए कोई भी रहो, चाहे एक्स रहो या प्रेसिडेंट रहो, दोनों का एक ही मकसद होता है कि तांडोल को कैसा हम तरक्की की तरफ आगे लेके जाए, कैसा डेवलप करें। तो अभी जो मौजूदा एमएलए साहब हैं उनका भी फर्ज है कि उन्होंने तांडोल की तरक्की के लिए आगे बढ़कर काम करते रहें। जिस तरह हमारे रोहित रेड्डी साहब तांडोल में काम करें पिछले 5 साल में, आगे आप भी अच्छा काम करेंगे तांडोल के लिए बोलकर हम उम्मीद कर रहे हैं। और डेवलपमेंट में हम बिल्कुल आपका साथ देंगे और हमें उम्मीद भी है कि डेवलपमेंट के ताल्लुक से रोहित रेड्डी साहब कभी पीछे भी नहीं आएंगे तांडोल की तरक्की के लिए, हमेशा आगे की रुकावट नहीं बनेगी, ये हमको पूरा यकीन है। और आगे तांडोल तरक्की की तरफ आगे बढ़ेगा। और हमारे बतिया का जो आगे का इलेक्शन आने वाला है, हम फिर से आवाम के दरमियान में जाएंगे, फिर मेहनत करेंगे, आवाम का दिल जीतेंगे, फिर से एक बार हम बतिया में जाएंगे। इसके मुझे यकीन है और उम्मीद है। तमाम को मैं मुबारकबाद पेश करता हूँ और उम्मीद करता हूँ कि तमाम चीज़ एक बार उस पार्टी में जाकर पब्लिक की खिदमत करें। मुझे बोलने का मौका दिया गया, मैं शुक्रिया अदा करता हूँ। अस्सलाम वालेकुम। खूब जानते हमारा 5 साल का पीरियड 26 जनवरी को खत्म हो गया था। हमारे रोहित रेड्डी साहब एक्सएमएलए जब से जीते हैं, जब से लेके अभी तक टिल डेट आज तक पब्लिक के दरमियान में है और पब्लिक का काम करते हुए आ रहे हैं और इंशाल्लाह आगे भी करते रहेंगे। जब एक एमएलसी रोहित रेड्डी साहब एमएलए बनने के बाद तांडोल म्युनिसिपैलिटी के डेवलपमेंट्स को रोक रहे थे, किस तरीके से रोक रहे थे, किस प्रेशर से रोक रहे थे, आप तमाम हजरात को बखूबी मालूम है। उसके अलावा भी म्युनिसिपैलिटी से 1 रुपया चेयरपर्सन को बीच में रखकर लगाने जब नहीं दे रहे थे, तो हम काउंसलर्स रोहित रेड्डी साहब के पास गए, बैठे, रोहित रेड्डी साहब के ऊपर हम प्रेशर डाले। तो रोहित रेड्डी साहब आप लोग डरने और घबराने की जरूरत नहीं है। अगर म्युनिसिपैलिटी से अगर आप लोगों को फंड अलाउ नहीं कर रहे तो मैं मेरे फंड से आप लोगों को फंड देता हूँ बोल के रोहित रेड्डी साहब अपने DMFT फंड से पूरे काउंसलरों को 36 काउंसलरों को वार्ड में 1 करोड़ रुपए बोल के दिए, जो कि आप लोग पूरों को मालूम है। सबके वार्डों में स्ट्रीट लाइट्स लगे, बोरवेल्स डाले, रोड डाले, ये पूरा फंड रोहित रेड्डी साहब का है। म्युनिसिपैलिटी से 1 रुपया भी फंड नहीं आया, जो कि हम काउंसिल में बोले। चेयरमैन को आड़े रख के हमारे फंड्स को रोका गया, मगर रोहित रेड्डी साहब कभी डरे नहीं। और SDF फंड स्पेशल डेवलपमेंट CM साहब के पास से लेके आके भी काम कराने वाले का नाम जनाब रोहित रेड्डी साहब है। और जब मैं मेरे वार्ड के और डेवलपमेंट के वास्ते जब मैं रोहित रेड्डी साहब के पास जाके कड़वा डालिया था, KTR साहब रोहित ఇక్కడ न्यू फर्स्ट MLA మొత్తం తెలంగాణ హిస్టరీలో ఒకే దినంలో నీకు 5 జియోలు ఇస్తున్నా बोल के रोहित रेड्डी साहब को एक दिन में 5 जियो सैंक्शन करके रोहित रेड्डी साहब को जियो लाइफ वाले हमारे रोहित रेड्डी साहब है। रोहित रेड्डी साहब के काम
हमें गिनाते गए तो बहुत सारे काम हैं। और रोहित रेड्डी साहब हमेशा हम काउंसलर्स को पब्लिक के दरमियान में रहना, वार्डों में रहना, पब्लिक का काम करते रहना बोल के हमारे को हमेशा इंस्ट्रक्शंस देते थे और हमेशा हम पब्लिक के दरमियान में रहे हैं। ये जो मेरे को 5 साल मेरी आवाम, मेरे वार्ड के लोग मेरे को मौका दिए, मैं उनका बहुत बहुत तहे दिल से शुक्रिया अदा करता हूँ। हर सांस के बदले, हर खून के खतरे के बदले मैं मेरे वार्ड के लोगों का मैं शुक्रिया अदा करता हूँ कि उन्होंने मेरे को ये एजाज से नवाजा। और इंशाल्लाह आइंदा इलेक्शन में भी हमारे बीआरएस पार्टी को ऐसी ही कामयाब करेंगे, ऐसी आप लोग दुआओं से नवाजेंगे बोल के उम्मीद करते हुए आप लोगों से बात खत्म करता हूँ। अस्सलाम वालेकुम। పైలట్ రోహిత్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా మాజీ వైస్ చైర్పర్సన్ గారికి, నాతోటి మాజీ కౌన్సిలర్లకి, మరి ఇక్కడ విచ్చేసినటువంటి టీఆర్ఎస్ కుటుంబ సభ్యులకి మరియు సోదరులకి, మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరియు నేను ఈరోజు ఇక్కడ సత్కారం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నన్ను 3 సార్లు ఒకే వార్డు నుండి నన్ను కౌన్సిలర్గా గెలిపించి వారి యొక్క దీవెనలు నాకు ఇచ్చినటువంటి నా యొక్క వార్డు ప్రజలకు నేను ముఖ్యంగా వారికి ఏ రకంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకి నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. 3 సార్లు వాళ్ళకి నేను సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు కలిగించిన నా వార్డు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నన్ను ఫ్లోర్ లీడర్గా చేసినటువంటి నా టీఆర్ఎస్ పార్టీ మరియు ఎక్స్ ఎమ్మెల్యే గారికి మరియు అందరికీ పెద్దలందరికీ కూడా నేను నాతోటి కౌన్సిలర్లకు పేరు పేరున నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరియు నా వార్డుని నేను అందరి సహకారంతో నేను అభివృద్ధి అయితే చేయడం జరిగింది. నా వార్డు ప్రజలకు నేను ఎల్లవేళలా కూడా అర్ధరాత్రి వాళ్ళు నా దగ్గరకు వచ్చినా నేను పని చేసినటువంటి వ్యక్తిని. నేను వారికి ఏ రకంగా ఎల్లవేళలా వారి వెంట ఉన్నాను. నేను ఈ విషయం అందరికీ తెలుసు. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ కూడా, మరి అదేవిధంగా ప్రెస్ సోదరులు కూడా నా విషయంలో చాలా హెల్ప్ చేశారు. వారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు నన్ను ఈ స్టేజ్లో నిలబెట్టినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసి అవకాశం ఇచ్చిన అందరికీ. తాజా మాజీ కౌన్సిలర్ అందరికీ ఆహ్వానించి సత్కరించిన పైలట్ రోహిత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి అభివృద్ధిలో అందరినీ భాగస్వామ్యం చేసే విధంగా ఏదైతే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ప్రత్యేకంగా వారికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఎందుకంటే ఎలక్షన్స్ వరకే వారి పార్టీలకు మాత్రమే పనిచేయాలి, తాండూరు అభివృద్ధిలో అందరు భాగస్వాములు కావాలి. ఎందుకంటే గతంలో గత ఎమ్మెల్యేలు కానివ్వండి, ఈ ఎమ్మెల్యే అభివృద్ధి చేస్తుంటే మరి అభివృద్ధిని అడ్డుకోవడము ఇవన్నీ జరుగుతూ ఉన్నది. అందుకని తాండూరు అభివృద్ధిలో వెనుకబడి ఉన్నది జిల్లానే. కాబట్టి ఇది నాంది కావాలని చెప్పేసి రోహిత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా మంచి వాతావరణాన్ని ఈ సన్మానంతో ఏర్పడతాయని చెప్పేసి ఆశిస్తున్నాను. తాండూరు అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని చెప్పేసి. అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో నిజంగా రోహిత్ రెడ్డి గారు మీరు అద్భుతంగా పనిచేశారన్నారు. నిజానికి ఎలాంటి పని చేయలేము. ఎందుకంటే మొత్తం అవినీతితో కూడుకున్నది. అభివృద్ధికి అడ్డు వేసే సమయం అడ్డును ఎత్తుకోవడానికి మేము పోరాటం చేయడం జరిగింది తప్పిస్తే తాండూరు అభివృద్ధిలో ఎలాంటి భాగస్వామ్యం కావాలి. మరి గతంలో రోహిత్ రెడ్డి గారు అభివృద్ధికి పూనుకున్నాడు, కానీ మున్సిపల్ నుంచి ఆ సహకారం పొందలే. మరి నిజానికి నేను ఎందుకంటే అందులో ప్రత్యక్షంగా నేను ఉన్నాను కాబట్టి మరి ఇప్పటికైనా రోహిత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తాండూరు అభివృద్ధిలో భాగస్వాములు అయ్యే వ్యక్తుల్ని మీరు మీ పార్టీ తరఫున నియమించాలని చెప్పేసి హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే తాండూరు చాలా వెనుకబడి ఉంది అన్ని ప్రాంతాల్లో. గతంలో పాలకులు చేయకూడదనే ఇది గత 5 సంవత్సరాల నుండి అది నాంది వలుకుతున్నది అభివృద్ధిలో. కానీ
దాన్ని అడ్డుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది కాబట్టి ఆ ప్రయత్నాలు అధిగమిస్తూ ముందరికి అందరూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పేసి పార్టీలో ఖచ్చితంగా ఈరోజు చేస్తున్న ఈ ప్రోగ్రాంకి హృదయపూర్వకంగా అభినందనలు చేస్తూ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. పాత తాండూరు హనుమాన్ కాలనీకి చెందిన వృద్ధురాలు నరసమ్మ రైలు పట్టాలు దాటుతుండగా గూడ్స్ రైలు ఢీకొని మృతి చెందింది. శుక్రవారం తన పెన్షన్ డబ్బులు తీసుకొని తాండూరు నుండి పాత తాండూరు వెళ్తుండగా రైల్వే గేట్ దగ్గర పట్టాలు దాటుతుండగా గూడ్స్ ట్రైన్ ఢీకొని నరసమ్మ మృతి చెందింది. నరసమ్మకు చెవుడుతో పాటు కంటి చూపు లోపం ఉన్నట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు సంఘటనా స్థలానికి చేరుకొని కంటతడి పెట్టారు. మృతదేహాన్ని తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురికి తరలించారు. बच्चे भी जा रहे हैं, देखो ऑलरेडी वहाँ पे कैसा आदमी आ रहे हैं, मोटरसाइकिल भी लेके जा रहे हैं, लेके जाओ मोटरसाइकिल ऐसा लेके गए तो कितना प्रॉब्लम हो रहा बोले। इसको ट्रैक करे तो अच्छा रहता ना। मैं सेंट्रल गवर्नमेंट से रिक्वेस्ट कर रहा हूँ कि इसको बंद करके इसको कोई पब्लिक सर का करे तो अच्छा रहता। वो ब्रिज का काम भी मतलब इमीडिएटली जल्दी स्टार्ट करे तो अच्छा रहता। ये देख रहे इतना प्रॉब्लम हो रहा है इसको, ये ओल्ड तांडूर बिल्कुल सही है। मतलब ये गाना सुने नहीं था, हाथ पे खींचा तो एक से मर गया। ये इसको थोड़ा पैक करके स्टार्ट करें तो बहुत बेटर है। ये अपन जो लेडी कहाँ की है? ये हमारे ओल्ड औरत है। ये जो है वहाँ से उसको नहीं इसमें आने की वजह औरत। देखो ये बंडी वालों को देखो कैसा इन लोगों को ये कुछ भी छोटे छोटे को कैसा रहता है, इमीडिएटली इसको पैक करना। రోడ్డు భద్రతా నియమాలు పాటించి రోడ్డు ప్రమాదాలకు గురి కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ పిలుపునిచ్చారు. శుక్రవారం వికారాబాద్ పట్టణంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహించారు. హెల్మెట్ ఉపయోగంపై అవగాహన బైక్ ర్యాలీ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సర్వే ప్రకారం బైక్ ప్రమాదాల మరణాలలో 70% తలకు దెబ్బ తగలడంతోనే మరణిస్తున్నారని, హెల్మెట్ వాడితే ఈ మరణాల సంఖ్యను తగ్గించవచ్చని సూచించారు. అనంతరం సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ తో పాటు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణ రెడ్డిలు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రోడ్డు రవాణా అధికారి వెంకటరెడ్డి, ఆర్టీఏ మెంబర్ జాఫర్, ఆర్డీఓ వాసుచంద్ర తదితరులు పాల్గొన్నారు. అమెరికా తర్వాత అత్యధిక రోడ్ల వ్యవస్థ ఉన్నది భారతదేశంలోనే. మారిన ఆధునిక కాలంలో ప్రజలు కొనుగోలు శక్తి పెరగడంతో ఇప్పుడు ప్రతి ఇంట్లో బైక్ లేదా కారు ఉన్నాయి. ప్రభుత్వాలు కూడా రోడ్లను బాగా విస్తరిస్తున్నాయి. సింగిల్ రోడ్, డబుల్ రోడ్లుగా, డబుల్ రోడ్, 4 లైన్ రోడ్డుగా, ఎక్స్ప్రెస్ రోడ్లుగా విస్తరణ జరుగుతున్నాయి. అయినా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనికి కారణం వాహనం నడిపి వారి నిర్లక్ష్యం. వేగంగా నడుపుతున్నారు కానీ అప్రమత్తంగా రూల్స్ను పాటిస్తూ నడపడం లేదు. అందుకే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. రోడ్లు ఎంత పెద్దగా ఉన్నా డ్రైవింగ్లో క్రమశిక్షణ లేకపోతే యాక్సిడెంట్లు, ట్రాఫిక్ జామ్లు సంభవిస్తాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ ఎల్లప్పుడూ ప్రమాదమే. వాహనం నడిపే వారితో పాటుగా రోడ్డు మీద వెళ్ళే ఇతరులకు కూడా ప్రమాదాలు జరుగుతాయి. గత కొన్ని సంవత్సరాలుగా సెల్ ఫోన్ డ్రైవింగ్తో యాక్సిడెంట్లు బాగా జరుగుతున్నాయి. ముఖ్యంగా యువకులు మాట్లాడుతూ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ చూస్తూ ఏకాగ్రత కోల్పోయి యాక్సిడెంట్లకు గురవుతున్నారు. యాక్సిడెంట్ అంటే అది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, అది ఆ కుటుంబంపై ప్రభావం చూపుతుందని, కూర్చోలేని బాధ, కష్టం ఉన్నాయని. అమెరికా వంటి దేశాల్లో ప్రమాదాలు తక్కువ జరుగుతాయి. కారణం అక్కడ డ్రైవింగ్ చేసేవారు నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తారు. మన దేశంలో కూడా రోడ్లు నియమావళిలో ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి. అయితే మన వాళ్ళు సరిగ్గా పాటించడం లేదు. టూ వీలర్ నడిపే వారు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. సర్వే ప్రకారం బైక్ ప్రమాదాల మరణాలలో 70% తలకు దెబ్బ తగలడంతో మరణిస్తున్నారు. హెల్మెట్ వాడితే ఈ మరణాలను తగ్గించవచ్చు. అదేవిధంగా కారు నడిపే వ్యక్తి కారులో ప్రయాణిస్తున్న అందరూ సీట్ బెల్ట్ ధరించాలని. సీట్ బెల్ట్ ధరిస్తే కారు యాక్సిడెంట్కు గురైనా బోల్తా పడినా వెంటనే ఎయిర్ బెలూన్స్ తెచ్చుకొని అందులోని వారిని రక్షిస్తాయి. విద్యార్థులకు చిన్నప్పటి నుండే రోడ్డు ప్రమాదాలపై భద్రతపై అవగాహన కలిగించాడు. ట్రాఫిక్ రూల్స్ పాటించడం మనందరి బాధ్యత. అప్పుడే ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చు.
ఈరోజు మనము రోడ్ సేఫ్టీ మంత్ చివరిగా ఆర్టీఓ గారి ఆధ్వర్యంలో సో ఈ మంత్ అంతా కూడా వివిధ ప్రదేశాలు జిల్లాలో ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ అక్కడ ఎస్ఐస్ ఇన్స్పెక్టర్స్ డిఎస్పీస్ అన్ని చోట్ల కూడా ఈ రోడ్ సేఫ్టీ వీక్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో మనకి అక్కడ చెప్పినట్టు అన్ని క్రైమ్స్ లో కూడా అంటే మనకు మర్డర్స్ కానీ ఇంకా ఇతర వేరే క్రైమ్స్ కానీ అన్నింటిలో కూడా మన రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయే వ్యక్తులు చాలా ఎక్కువ ఉన్నారు. నెంబర్ అనేది దానికన్నా ఒక 5 రెట్లు 6 రెట్లు ఎక్కువగా ఉన్నారు క్రైమ్స్ లో చనిపోయిన. కాబట్టి రోడ్ సేఫ్టీకి ఎంత ఇంపార్టెన్స్ అనేది మనం అది అంతకుముందు ఒక వారం రోజులు సెలబ్రేట్ చేసేవాళ్ళు రోడ్ సేఫ్టీ వీక్ అనేవాళ్ళు. ఇప్పుడు మనం రోడ్ సేఫ్టీ మంత్ సెలబ్రేట్ చేస్తున్నాం. అంటే దీనికి ఎంత ప్రాముఖ్యత వచ్చిందంటే నెల రోజులు మనం దీన్ని అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. 12 నెలల్లో ఒక నెల కంప్లీట్ గా మనం దీన్ని కేటాయించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీని ఒక ప్రాధాన్యత అందరూ అర్థం చేసుకుని ఈ వెహికల్స్ వాహనాలు మనం నడిపేటప్పుడు అన్ని జాగ్రత్తలు ఏదైతే మనకి హెల్మెట్ ఉంది హెల్మెట్ తప్పకుండా ధరించాలి, కారులో వెళ్తుంటే సీట్ బెల్ట్ ధరించాలి, ట్రిపుల్ రైడింగ్ వెళ్ళదు, మైనర్స్ ఎస్పెషల్లీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ మైనర్లు దయచేసి బండ్లు ఇవ్వద్దు. వాళ్ళు 18 ఏళ్ళ తర్వాత మంచిగా నడుపుతారు. సో అప్పటి వరకు కొద్దిగా వాళ్ళకి చిన్న వయసులో అంటే టీనేజెస్ లో బండి నడపాలని ఉంటుంది. బట్ అటువంటి వాళ్ళకి 2 వీలర్ ఇవ్వడం వల్ల వాళ్ళకు ఒక కంట్రోల్ ఉండదు. సో కాబట్టి అటువంటి వాళ్ళకు దయచేసి తల్లిదండ్రులే వాళ్ళని రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది. మెయిన్ గా ఫస్ట్ రెగ్యులేటర్ ఇంటి దగ్గర పేరెంట్సే వాళ్ళకి హెల్మెట్స్ పెట్టుకోవాలన్నా లేకపోతే ఇంకా సీట్ బెల్ట్స్ వేసుకోవాలన్నా ఇవన్నీ ఏది చేయాలన్నా కూడా ఫస్ట్ పేరెంట్స్ అనేది వాళ్ళ రెగ్యులేటర్లు ఉండాలి. సో దీనికి మేజర్ గా మనకి రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించాలంటే మెయిన్ అవగాహన. సో కాబట్టి దయచేసి అందరూ కూడా మీ అందరికీ తెలిసిన ఇవన్నీ కూడా హెల్మెట్ పెట్టుకోవాలని మీకు తెలిసింది, సీట్ బెల్ట్ వేసుకోవాలని మీకు తెలిసింది, ట్రిపుల్ రైడింగ్ చేయొద్దని మీకు తెలిసింది, అండ్ మైనస్ వెహికల్స్ వల్ల మీకు తెలిసింది, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయదు, తాగి వాహనం నడపదనేది కూడా మీకు తెలిసింది. సో తాగి కూడా చాలా వరకు వాహనాలు నడుపుతూ ఉన్నారు. దయచేసి మీరు తాగినప్పుడు మీ సెన్సెస్ లో మీరు ఉండరు కాబట్టి దయచేసి తాగినప్పుడు వాహనం నడవద్దు. సో అదే కాకుండా ఈ యాక్సిడెంట్ లో చనిపోయే వాళ్ళందరూ కూడా చాలా వరకు చూస్తున్నా వాళ్ళు 18 to 45 అంటే మనకు ఎప్పుడైతే యంగ్ మామూలుగా ఫ్యామిలీ బ్రెడ్ విన్నర్స్ ఎస్పెషల్లీ ఫ్యామిలీ కోసం తిరిగే వాళ్ళు, ఫ్యామిలీని చూసుకునే వాళ్ళు, ఫ్యామిలీని కేర్ టేక్ చేసే వాళ్ళే ఎక్కువగా ఈ యాక్సిడెంట్ లో చనిపోతున్నారు. అటువంటి వాళ్ళు చనిపోతే ఫ్యామిలీకి ఎంత నష్టం అవుతుందని అందరూ కూడా దాన్ని గ్రహించవచ్చు. కాబట్టి దయచేసి ఈ రూల్స్ అన్ని కూడా పాటించి ఎటువంటి పరిస్థితుల్లో వెహికల్స్ 2 వీలర్స్ వాళ్ళు ధరించాలి, 3 ట్రిపుల్ రైడింగ్ అనేది చేయొద్దు. మన వికారాబాద్ ఒక్క జిల్లాలో మనం వేస్తున్నాం. మన సభాపతి గారికి, శ్రీ మేడం సార్కి, ఎస్పీ సార్కి, రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వారికి, పిల్లలు వచ్చారు వారికి, మీడియా వాళ్ళకి అందరికీ నమస్కారాలు. మనకి అందరికీ తెలుసు దట్ ఇది కూడా ఒక స్టడీ వచ్చింది కరోనాలో ఎంతమంది చనిపోలేదు, కానీ దాని ఎక్కువ శాతం ప్రజలు చనిపోయేది మన రోడ్ యాక్సిడెంట్స్ వల్లనే. ఎప్పుడు కూడా ఆతత్యంగా ఉంటాయి మనకి. ఎప్పుడు అది రోడ్ యాక్సిడెంట్ చాలా మంది వాళ్ళ అమూల్యమైన ప్రాణాన్ని కోల్పోతారు. సో దయచేసి హెల్మెట్ వేయాలి. నేను కూడా అప్పుడప్పుడు అంటే ఐ యూస్ టు డ్రైవ్ బైక్ డ్రైవ్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా హెల్మెట్ ఉంటేనే మనం అలౌ చేయాలి. పోలీస్ వాళ్ళకి, ఆర్డీ వాళ్ళకి రిక్వెస్ట్ చేసేది ఖచ్చితంగా ఫైన్ కూడా వేయాలి. ఫైన్ బాధతో ఆ ఫైన్ భయంతో కనీసం వేసుకొని బయలుదేరుతారు. సో ఒక నాన్న ఎప్పుడైనా యాజ్ అ ఫాదర్ ఆల్సో యాజ్ అ మెయిన్ మెంబర్ ఆఫ్ ద సొసైటీ ఆల్సో యూజువల్గా మెయిన్ మెంబర్స్ ఎక్కువ డ్రైవ్ చేస్తారు బైక్స్ అవి అని. అది చేసేటప్పుడు ప్లీజ్ ఫర్ యువర్ ఫ్యామిలీస్ ఫ్యూచర్, ఫర్ యువర్ ఓన్ ఫ్యూచర్ మేక్ అ హ్యాబిట్. మీరు ఒక అలవాటు చేయండి టు వియర్ హెల్మెట్. కొద్దిగా అయితే అది ఫ్రీగా ఉండదు, అది ఉంటుంది, ఫీలింగ్ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ ఫర్ అవర్ ఓన్ సేఫ్టీ, ఫర్ అవర్ ఓన్ బెనిఫిట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. మనం ఖచ్చితంగా హెల్మెట్ వేసి బయలుదేరాలి అండ్ ఆ వేసినకి ఇంటికి సేఫ్గా రావాలి, చేరుకోవాలి. థ్యాంక్ యూ. జనవరి 1 నుంచి ఇప్పటివరకు మా రోడ్డు భద్రత మాసం జరుపుకున్నాము. దీంట్లో భాగంగా మేము మా డిపార్ట్మెంట్ తరఫున వివిధ స్కూల్లో కానీ లేకపోతే ఇక్కడ ఆటో సెంటర్లకు, స్కూల్ బస్సులో కానీ చాలా వరకు అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినాము. ఇందులో ఒక డ్రైవర్లకు కంటి పరీక్ష, ఇలాగే కొందరికి పిల్లలకు రోడ్డు భద్రత మీద పెయింటింగ్ మీద కూడా కొంత కాంపిటీషన్ పెట్టి ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఈ రోజు కూడా గౌరవ స్పీకర్ గారి ఆధ్వర్యంలో ఈ రోడ్డు భద్రత మీద ప్రమాదాలు 2 వీలర్లకు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకు హెల్మెట్ తోటి చాలా వరకు కాపాడుకోవాల్సిన హెల్మెట్ గురించి అవేర్నెస్ కండక్ట్ చేయడానికి ఈ రోజు గౌరవ స్పీకర్ మీద ప్రారంభించడానికి ప్రయత్నిస్తాం. ఇందులో భాగంగా సార్ కొడతారు.
ఈ రోడ్డు భద్రత మీద సార్లు మన కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా కొన్ని సూచనలు చేసి మాకు గైడ్ చేస్తారని చిన్నగా 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 దీన్నే ఉంటుంది స్లో మెల్లగా 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 అంతే మెల్లగా పోనీ అంతే నువ్వేం చూడకు తిప్పకబ్బా నువ్వు మెల్లగా పోని అక్కడిక్కడ కట్లు కొనేది అయితే భయం అవుతుంది ఎరకలా ఎప్పుడు కూర్చోం కదా పోనీ 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 స్లో స్లో పోనీ 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 స్లో ఏం చూడక ఎంకకు మెల్లగా 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 అమ్మయ్యా రద్దీగా ఉన్న ఆర్టీసీ బస్ స్టాండ్లను ఎంచుకొని మెడలోంచి ఆభరణాలు, జేబులోంచి పర్సులు, సెల్ ఫోన్లు కాజేస్తున్న మహిళా దొంగను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పరిగి డీఎస్పీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్, జిల్లలగూడకు చెందిన అమూల్య, హైదరాబాద్ ఆసిఫ్ నగర్ కు చెందిన మహమ్మద్ ఇక్బాల్ వీరిద్దరూ పరిగి వికారాబాద్ బస్ స్టాండ్ లో మొత్తం 5 దొంగతనాలకు పాల్పడ్డారు. వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు సిసిఎస్ ఇన్స్పెక్టర్ బలవంత్
రేవంతయ్య, అన్వర్ పాషాలు కలిసి మహిళా దొంగ పసుపులేని అమూల్యను భువనగిరిలో అరెస్ట్ చేశారు. అనంతరం అమూల్యను మహిళా పోలీస్ స్టేషన్లో విచారించగా జాతీయ దొంగల ముఠా గురించి వివరంగా తెలిసింది. వికారాబాద్ జిల్లాలో మొత్తం 5 దొంగతనాలు చేసి 11 తులాల 8 గ్రాముల బంగారం, 1.60 లక్షల రూపాయలను దొంగిలించినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. ఈ దొంగతనాలకు ప్రధాన సూత్రధారి అయిన మహమ్మద్ ఇక్బాల్ కోసం వెతుకుతున్నామని డిఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. లేడీని అరెస్ట్ చేయడం జరిగింది. గతంలో పరిగి బస్టాండ్లో, వికారాబాద్ బస్టాండ్లో ఎవరైతే వివిధ గ్రామాలకు వెళ్ళడానికి గాను బస్సులకు ఎక్కడప్పుడు దిగేప్పుడు వీళ్ళు రద్దీగా ఉన్నప్పుడు ఆ రద్దీలో వీళ్ళు కూడా ప్రయాణికులలాగా వాళ్ళతో పాటు ఎక్కడము, అక్కడ ఆ అవకాశాన్ని చూసుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారు నగలు మరియు క్యాషు, సెల్ ఫోన్స్ ఇవన్నీ దొంగతనాలు చేస్తుంటారు. వీళ్ళని ఈ గ్యాంగ్ను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈమెను అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్బాల్ అనే అతను మెయిన్ ఆర్గనైజర్ ఉంటాడు. అతను పరారీలో ఉన్నాడు. త్వరలో అతను కూడా పట్టుకొని అరెస్ట్ చేయడం జరుగుతుంది. భువనగిరి అరెస్ట్ చేసినామే, భువనగిరి ప్రాపర్. అదే మన వికారాబాద్ ఎక్కువ బస్ స్టాండ్లలో అక్కడిక్కడ చేస్తుంటారు. డిఫరెంట్ గ్యాంగ్స్ ఉంటాయి. మనకు దొరికిన ఆమె మన దగ్గర మాత్రం 5 అఫెన్స్లు చేసింది. 2 వికారాబాద్ బస్ స్టాండ్లో, 3 పరిగి బస్ స్టాండ్లో. మెయిన్ ఎవరైతే ఇక్బాల్ ఉన్నాడో వాడు దొరికితే వాడేంటంటే డిఫరెంట్ వాళ్ళతో డిఫరెంట్ ఏరియాలలో ఆపరేట్ చేపిస్తుంటాడు. ఒక్కొక్క టీంతోనే ఒక్కొక్క ఏరియాలో ఆపరేట్ చేస్తుంటాడు. అదే మనకు ఈ టీమ్స్ ఎస్పీ గారు టీం ఫామ్ చేసింది కదా, సిసిఎస్ అండ్ పరిగి పోలీస్ జాయింట్స్గా ఎఫర్ట్ చేసి రికవరీ కూడా ఇప్పుడు మొత్తం వీళ్ళ దగ్గరికి 11 తులాల 8 గ్రాముల బంగారం, 80,000 రూపాయల క్యాష్, ఒక సెల్ ఫోన్. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.